ఆయన ఒక ఎరలా వేశాడు, ఆ ఎరకి తగులుకొని చేపలేదు. నేను నా పాట కన్నా కూడా రాములో రాములో నాకు పాపం వచ్చింది నా మీద చేప మీద కూడా. ఇదిగో ఇక్కడ నిలబడి ఆవాహన చేస్తున్నాను, అందుకో నా ఈ చాచిన హస్తం అని. ఆవాహన అనే మాట వాడటానికి చాలా శక్తి కావాలి. అలాంటి మాట పుస్తకంలో రాయడానికే చాలా కష్టం. అంటే అలాంటి మాటల్ని అలవోకగా సినిమా పాటకి తీసుకొచ్చి ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి. ముందు అందుకని ఆయన మనం గౌరవించాలి. ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి. మన హాల్లో కూర్చుంటాడు, మన బెడ్రూమ్లో మన పక్కనే నిలబడతాడు, మన క్వశ్చన్ చేస్తాడు, రా ఎప్పుడు ఒప్పుకోవద్దు ఓటమి అంటాడు మనతోటి. నేను సింధూరం సినిమాకి వెళ్ళాను, నాకు ఇప్పటికీ గుర్తుంది. లక్డీ కాపుల్లో అమరావతి థియేటర్, హైదరాబాద్ వచ్చిన కొత్తలు, తినడానికే డబ్బులు లేని సమయం, సినిమాకి టికెట్ కొనుక్కోవడం బాగా కష్టమైన రోజుల్లో సినిమాకి టికెట్ కొనుక్కుని వెళ్తే సినిమా చివరిలో సినిమా మొత్తం అయిపోయింది, ఏదో ఒక అసంతృప్తి ఉంది. ఆ చివరిలో అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రం అందామా ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఒక మనిషిని ఇంతలా కదిలించగలిగే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది, అక్షరానికి మాత్రమే ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నాను, ఆయన సినిమాకి అవ్వడం మూలంగా, ముఖ్యంగా తెలుగు సినిమాకి అవ్వడం మూలంగా ఇక్కడ మిగిలిపోయడమో నాకు నిజంగా బాధ ఉంది. 1000 ఏనుగుల బలం ఆ కలం, అక్షరాలతో హృదయాలను గెలిచిన ప్రాణం. తన మొదటి సినిమానే ఇంటి పేరుగా చేసుకొని, విధాతతో పీఠముడి నేసుకొని, తెలుగు సినిమా సాహిత్య ప్రపంచంలో సిరివెన్నెల కురిపించిన చిరంజీవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. తరలి రాధ తనే వసంతం అని ప్రకృతిని పిలిచిన, జగమంత కుటుంబం నాది అని జీవన గమ్యం చెప్పిన, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని చాటువుతో సమరం చేసిన, ఆది భిక్షువుతో జగడాలు ఆడిన ఆయన అక్షరాలు మరణం లేని సంజీవినులు. తెలుగు పాటంటే తానే అనేంతగా, మధురమైన స్వరాలకు తన పదాలు అలంకారాలుగా, సరిగమలకు ఆరాధ్య దైవముగా, తెలుగు వర్ణాలకు తీయని బంధువుగా, తెలుగు జీవించినంతకాలం ఉండే పాటలు రాసిన సాహిత్య సమరయోధుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈరోజు ఆ కాయం లేకపోవచ్చు, కానీ తన పాటల ద్వారా ప్రతి తెలుగు వారి గుండెల్లో జీవించే ఉంటారు. జోహార్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ధరణి రాళ్లలో వజ్రమెంత గొప్పదో, తెలుగు పాటలలో జయరాజన్న సాహిత్యం అంత గొప్పది. తెలంగాణ అనే పదంలోనే తన గేయాలు విరబూయించిన కవి, చదువు నేరువని పామరుల గొంతులో ధ్వనించిన ఝరి. తన పాట ప్రజా జీవన విహంగాలు, తన పదాలు మనసు రాసిన కుసుమాలు. కన్న ప్రేమను కలంలో పోసి వినిపించిన ప్రజాకవి, ప్రకృతి విలువ అక్షరంగా చూపిన సాహిత్య సరళి. సంగం పొరపాట్లు క్షుణ్ణంగా చెప్పిన, సమస్యతో తన పాట పోరాటం సలిపిన, సామాజిక స్పృహతోనే తన పదాలు ఉద్భవిస్తాయి, జనం కొరకే సమరం చేస్తాయి. జయరాజన్న, మీ పాట, మీ గేయం, మీ గానం తెలుగు అక్షరం ఉన్నంత కాలం ఉంటాయి. ధన్యవాదాలు.
నా పేరు రూప అండి. కృషి ఫౌండేషన్ నుండి నేను మాట్లాడుతున్నాను. ఈ కోవిడ్-19 వల్ల చాలామంది దినసర కూలీలకి తినడానికి ఇబ్బంది అవుతున్న కారణంగా మేము నిత్యావసర వస్తువులు డైలీ పంపిణీ ఇస్తున్నాము అందరికి అవసరమైన వాళ్ళకి. టీఆర్ఎస్ పార్టీ మహిళా లీడర్, అలాగే కృషి ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ మేము. ఇవాళ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే సూక్తికి నిలువెత్తు నిదర్శనం మన మణికొండ మణిపూస శ్రీమతి పటోళ్ల రూపారెడ్డి గారు. కృషి ఫౌండేషన్ ద్వారా ఎందరికో చేయూతనిస్తూ మంచి మనసుతో సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేద వృద్ధులకు ఓ కూతురిగా, అనాథ బాలబాలికలకు ఓ అమ్మగా, ఆడపడుచులకు ఉపాధి కల్పించే ఓ అక్కగా అందరికీ ఆత్మబంధువయ్యారు శ్రీమతి పటోళ్ల రూపారెడ్డి గారు. కాలం పగబూని కరోనా మహమ్మారి విజృంభించిన వేళ ఆకలితో అలమటించే ఎంతో మంది పేదవారికి ఆకలి తీర్చిన అన్నపూర్ణ, ఆదరించిన కల్పతరుణి, తన ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వీరజనని మన శ్రీమతి పటోళ్ల రూపారెడ్డి గారు. సహాయంలో తారతమ్యాలు చూడని అమ్మ మనసు, కులము మతము చూడని ఇంద్రధనస్సు, నమ్ముకున్న వారికి ప్రాణమిచ్చే గొప్ప వ్యక్తి, నీతి నిజాయితీ నిబద్ధత గల సేవాదాత్రి. ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించి ఒక చిన్న కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగిన శిఖిరం మణికొండ. టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుడయ్యారు మన శ్రీమతి పటోళ్ల రూపారెడ్డి గారు. ఒక కళాకారుణ్ణి గౌరవించాలన్నా, ఒక ప్రతిభ గల వారిని ప్రోత్సహించాలన్నా ఆ చెయ్యి సహాయం ఉంటే చాలు, విజయం డంకం రోగించినట్లే, వారి జీవితాలు వెలుగులు చిమ్మినట్లే. మణికొండకు వరముగా, ఎన్నో కుటుంబాలకు అండగా తన సేవా కార్యక్రమాలు ఇలాగే అప్రతిహాతముగా కొనసాగించాలని, ఎందరికో ఆదర్శం కావాలని మన శ్రీమతి పటోళ్ల రూపారెడ్డి గారు ఆరోగ్య ధనధాన్యాలతో నిండు నూరేళ్లు సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం, అనుభవంతో కూడిన ఎవరెస్ట్ శిఖరం, క్రమశిక్షణే శ్వాసగా, చిత్రరంగమే ఊపిరిగా, ఓ కథా రచయితగాను, ఓ యాక్టర్గాను, ఓ దర్శక మెరునగంగాను ప్రతి కళలలో పరకాయ ప్రవేశం చేసిన నేటి డైమండ్ డైరెక్టర్ ఎన్ఎస్ సత్య గారు. భారతీ రాజ ప్రభావం ఆ కలంలో, నేషనల్ అవార్డు వరించే తన కథలో, ప్రేమ శిఖరాన్ని అందించాడు తొలి అడుగులో, హాస్య చతురస పోసాడు తెలుగులో. ఇలా ఒక్క సినిమాకి పరిమితం కాకుండా తన ప్రతిభను చాటాడు టెలివిజన్ రంగంలో. ఈటీవీ, మా టీవీ, జీటీవీలో ప్రసారమయ్యే ఎన్నో సీరియల్స్కి పనిచేసి తన కలం పదును చాటాడు మన డైమండ్ డైరెక్టర్ ఎన్ఎస్ సత్య గారు. కొత్త తరాన్ని ప్రోత్సహించడం, పాత తరాన్ని గౌరవించడం, చిత్రరంగమే కుటుంబంగా బ్రతకడం తాను నేర్చుకున్న విద్య. ఆటుపోటులు ఎన్నో చూసిన సంద్రం ఆయన, కష్టాల కంపనాలు ఎన్నో భరించిన ధరణి ఆయన. తరంగాల వల్లే తరగని కిరణం ఆ సామర్థ్యం. ప్రయోగాలకు శాశ్వత చిరునామా మన డైమండ్ డైరెక్టర్ ఎన్ఎస్ సత్య గారు.
నాట్య కళా విశారద, సప్త స్వరాల తరంగనీసుద, భారతీయ సంగీత మయూరం, తెనకు కూచపుడి రమ్యరవలి, ఎందరికో నాట్య గురువు, మరెందరికో కళా మార్గదర్శకురాలు మన శ్రీమతి మంజులా గారు. ఒక్క నాట్య కళలోనే కాకుండా ప్రజాసేవలో ప్రజల మనిషిగా ఎందరికో సహాయ సహకారాలు అందిస్తూ కరోనా కష్టకాలంలో పేద నృత్య కళాకారులకు అండగా చేయూతనిచ్చారు. ఏ విపత్తు వచ్చినా, ఏ కరువు వచ్చినా నేనున్నా అంటూ అండనిచ్చారు. అటు కళలోనూ ఇటు సేవలోనూ మానవతా మూర్తిగా పేరు పొందారు మన శ్రీమతి మంజులా గారు. కృషి పట్టుదలే ఆమె పెట్టుబడిగా, నాట్యకళపై ఆసక్తే ఆమె అంతస్తుగా, నిరంతర ప్రతిభా పాటవత్వంతో, నిష్కలంక శ్రద్ధాపటుత్వంతో ఎన్నో అవార్డులను మరెన్నో రివార్డులను వరించిన చిదంబర నటరాజ ప్రతిరూప నిలయం శ్రీమతి మంజులా గారు. కమనీయ స్వరాలకు కొనవింద నాట్యం, రమణీయ పదాలకు అరవింద నృత్యం తన శిక్షణలో ఎందరికో నేర్పించి ఖండాంతరాల వేదికలను అలంకరించిన తెలుగు మువ్వల సవ్వడి శ్రీమతి మంజులా గారు. తన కళతో ఎంతో మందిని అలరించిన శ్రీమతి మంజులా గారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. Dr. S. Lakshmi Sharada is one of her own kind and other unique and matchless qualities and qualifications. Dr. Sharada is the best example for women's empowerment. Her multi-talented personality, teacher, anchor, RJ, announcer, and research worker, and above all, inspiring young, talented, budding artists made her an asset to dance field. Congratulations, Dr. Surabhi Lakshmi. సమస్య మీది, ప్రశ్న మీది, సలహాలు మావి, సూచనలు మావి. చట్టం ఎవరి చుట్టం కాదు. SBS న్యూస్ న్యాయ సలహాలు, సూచనలు. అక్షర సత్యం మా ఆయుధం. సోషల్ మీడియాలో సరికొత్త సంచలనం. యూట్యూబ్ ద్వారా వార్తల సమాచారం. టైం టు టైం ట్రూత్ఫుల్ న్యూస్ మా కర్తవ్యం. మీ SBS న్యూస్. ఎనర్జెటిక్ ఎంటర్టైన్మెంట్, సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్, ఇంట్రెస్టింగ్ స్టోరీస్, ఎక్సలెన్సీ ప్రజెంటేషన్స్ మీ ముందుకు తీసుకువచ్చే మీ SBS ఎంటర్టైన్మెంట్. జీవన రీతుల జానపదాలు, సాంప్రదాయ పండగ సంబరాలు, తెలుగు పాటల తోరణం మీ SBS ఫోక్ సాంగ్స్. వీటితో పాటు వృత్తి, వ్యవసాయం, వినోదం, చదువు, ఉద్యోగం,
సినిమా, డివోషనల్ ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు మీ ముందుకు తీసుకువచ్చాం. అంతర్వేద్ పాలెం శ్రీనివాస్ గారు, నిరంతర కృషి పట్టుదల సారథ్యంలో ఛానల్ అడ్మిన్ పొద్దునూరి భవానీ గారు, రైటర్ తమ్మిశెట్టి శ్రీనివాస్ గారు, యాంకర్ సాతరేఖ గారు మరియు మాకు సహాయంగా ఉండే శ్రీమతి పటోల రూపారెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు, డైరెక్టర్ ఎన్ఎస్ సత్య గారు, వీరి సహాయ సహకారంతో ఛానల్ని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్న వీరికి మా యొక్క పాదాభివందనాలు. ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్గా మా ఛానల్కి సపోర్ట్ చేసిన శ్రీమతి మంజుల గారికి ప్రత్యేక అభినందనలు. ఇంతగా మా ఛానల్ని ఆదరించి అభిమానం చూపిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ అందరి ఆదరాభిమానాలు మాపై ఉండాలని ఆశిస్తూ SBS న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శివారెడ్డి గారికి మా ప్రత్యేక అభినందనలు. శ్రీ లక్ష్మయ్య గారికి, రాగిణి గారికి మా ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన 24 క్రాఫ్ట్స్ ప్రెసిడెంట్ కార్తిక్ రెడ్డి గారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాగ్గేయకారుల్లో పదునెక్కిన గొంతుగా నీటి చెమలల్లాంటి తీయమైన పాటలైన మహోన్నత వ్యక్తి, చెట్టు పుట్టను పాటల్లో ఒప్పుకొని పల్లెపల్లిని పలకరించిన వాడు, పేదలకై బొట్టి పాటలకై గొట్టినోడు, పాటగానే పుట్టి పాటల్లో పదంలా బతికినోడు, పల్లె పాటలను ఒళ్ళంతా నింపుకున్న వెన్నెలరేడు, కల్మతం లేని ఆయన కలం నుంచి జాలువారే పాటలు, జీవనదలా సాగిపోయే పాటల రారాజు, దివ్య మహోన్నత వ్యక్తిగా వెలుగొందే తారాజు, పల్లె పాటలకు ప్రాణం పోసిన మారాజు, మన కడుపు వేడి చేసిన జయరాజు. దండోరా సినిమాలో కొండల్లో కోయిల పాటలు పాడాలి అంటూ సినిమా పాటలతో రాసిన మహోన్నత వ్యక్తి పిలిచిన తరువున మా ఈ కార్యక్రమానికి విచ్చేసి గౌరవమైన స్త్రీ కవి వాగ్గేయకారుడు జయరాజ్ గారిని సభ్యంగా మీ అందరి కరకాల పుణ్యతో సభాముఖంగా ఆహ్వానిస్తున్నా. వెల్కమ్ టు డయస్ సార్. మేరా జీవితానికి వెలుగునిచ్చే పాటరా. ఈ పాట వినగానే మనకు తొలిసారిగా వినిపించే ఆ పేరు జయరాజ్ గారు.
గొప్ప సినిమా దర్శకులు వహించి ఎంతో పేరు తెచ్చుకున్న తమ అమూల్య సమయాన్ని విచ్చేసి మన కొరకు మన అందరి కోసం విచ్చేసిన సినీ దర్శకులు ఎన్ఎస్ సత్యం గారి తమ అందరి కర్తవ్యంతో సఫలంగా ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ టు డైరెక్ట్ సార్. ప్రజలందరి క్షేమని నా క్షేమమని తలచి ప్రజల కోసమే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎన్నో మన్ననలు పొందిన సంఘ సేవకురాలు, మహోన్నత వ్యక్తి, అనేక సంఘ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ తమ వంతు బాధ్యతలు నిర్వహిస్తూ కాసింత గర్వమన్నది లేకుండా ఒక మహోన్నత వ్యక్తి, మహిళా శక్తిగా నిలిచి మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేసేసిన ప్రముఖ మణికొండ మున్సిపాలిటీ మహిళా అధ్యక్షురాలు గారిని సగౌరవంగా మీ కరతాళ ధ్వనితో వేదికపై స్వాగతిస్తున్నాం. వెల్కమ్ టు డైరెక్ట్ మేడం. ఆయన ఆధ్యాత్మికవేత్త, తనివిటీగా చూసిన అంతా ఆధ్యాత్మిక కనిపిస్తుంది. నరసింహస్వామి ఉపాసకులు గౌరవమైన శ్రీ నాగరాజు గారిని సభాముఖంగా మీ కరతాళతో ఆహ్వానిస్తున్నాం. సంఘ సేవకులు, కవి, గాయకుడు, ఆధ్యాత్మికవేత్త, నరసింహస్వామి ఉపాసకులు సోమశెట్టి నాగరాజు గారు. మా ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే తరువుగా వేచేసినటువంటి 24 క్రాఫ్ట్స్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గౌరవమైన శ్రీ కార్తిక్ రెడ్డి గారిని సగౌరవంగా మీ సభాముఖంగా మీ కరతాళ ధ్వనితో ఆహ్వానిస్తున్నాం. కనిపించని మూడో సింహం, సినీ సింహం. ప్రముఖులను గౌరవించే మంచి మనసు మీది, కళాకారులను సత్కరించే సత్కీర్తి మీది, సంఘ సేవకులను కీర్తించే ఘన కీర్తి మీది, గురువులను పూజించే గురు భక్తి మీది. చిదంబర నటరాజ కళానిలయం 25 సంవత్సరాలుగా నాట్య గురువుగా తాను ఏకఛత్రాధిపతిగా భుజస్కంధాల మీద ఎన్నో కార్యక్రమాలు చేసి గెలిచిన మహోన్నత వ్యక్తి, మహిళా శక్తి. ఈ మధ్యనే ఎంఎస్ఆర్ ఫౌండేషన్ స్థాపించి మహిళా శక్తిగా నిలిచి చిదంబర నటరాజ కళానిలయం కార్యక్రమాన్ని ఫౌండర్ నిర్వాహకురాలు గౌరవమైన శ్రీమతి మంజులా గారిని సభాముఖంగా మీ కరతాళ ధ్వనితో ఆహ్వానిస్తున్నాం. ముందుగా సభికులకు అందరికీ సన్మాన సత్కారాలు శాల్వాతో సత్కరించి కవి, వాగ్గేయకారుడు మన గౌరవమైన శ్రీ జయరాజ్ గారికి శాల్వాతో సత్కరించవలసిందిగా శ్రీమతి మంజులా మేడం గారిని కోరుతున్నాం. ఎంతో ఓపికతో మా ఈ కార్యక్రమానికి పూర్తిగా ఓపికతో చూసి చివరి వరకు ఉండి మమ్మల్ని చిరంజీవులను ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ సార్. పుష్పమాలతో వృక్షాలతో కురిసిన జయజ గారు స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు శ్రీ ఎన్ఎస్ సత్య గారు సినీ దర్శకులు సాలువతో సన్మానం చేసి సత్కరించి సినీ దర్శకులు ఎన్ఎస్ సత్య గారికి
చిదంబరం నటరాజ కళానిలయం నిర్వాహకురాలు శ్రీమతి మంజుల గారు పుష్పగుచ్చంతో సత్కరించి చాలువాతో కమెంటోను ప్రశాంతంగా కోరుతున్నాము. ఆధ్యాత్మికవేత్త, కవి, గాయకుడు, నరసింహస్వామి ఉపాసకులు గౌరవులైన సోమశెట్టి నాగరాజు గారికి శాల్వాతో సత్కరించి మెమంటోని అందించవలసిందిగా చిదంబరం నటరాజ కళానిలయం నిర్వాహకురాలు శ్రీమతి మంజుల గారిని కోరుతున్నారు. సోమశెట్టి నాగరాజు గారు ఎన్నో కార్యక్రమాలుగా తన సంఘసేవ కార్యక్రమాలుగా కవిగా, రచయితగా, నరసింహస్వామి ఉపాసకులుగా సుపరిచితులే అందరికీ. సంఘ సేవకురాలు, ప్రజలందరినీ క్షేమమని తెలిసిన, ప్రజల కోసమే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన, మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీక్షించిన ప్రముఖ మణికొండ మున్సిపాలిటీ మహిళా అధ్యక్షురాలు గారిని సగౌరవంగా శాల్వాతో సత్కరించి మెమంటోను అందించవలసిందిగా శ్రీమతి మంజుల గారిని కోరుతున్నాం. క్రాఫ్ట్స్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గౌరవనైన శ్రీ కార్తిక్ రెడ్డి గారికి, మన చిదంబరం నటరాజ కళానిలయం ఫౌండర్ శ్రీమతి మంజుల గారు శాల్వాతో సత్కరించి మెమంటోను అందించవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం చాలా ఆలస్యమైనందువలన శ్రోతలు కూడా వాళ్ళు టైం కూడా చూసుకోరు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ సమయపాలను ఆచరించి మా కోసం మీ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిన కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మికవేత్త, కవి, గాయకుడు, నరసింహస్వామి ఉపాసకులు గౌరవమైన శ్రీ సోమశెట్టి నాగరాజు గారిని సభాధ్యక్ష వహించవలసిన కోరుతున్నాము. అదేవిధంగా తమ అమూల్యమైన సందేశాన్ని కూడా అందించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. నమో లక్ష్మీ నారసింహాయ నమః. సభా సరస్వత్యై నమః. సద్గురుభ్యో నమః. నటరాజ చిదంబరం నటరాజ కళానిలయం చేస్తున్నటువంటి సుకృతం ఈరోజు ఒక మహాకవిని సంస్మరణ చేసుకోవడం, వారికి నీరాజనం అర్పించడం, ఇంకొక మహాకవిని సత్కరించుకోవడం, వారిని పుష్పాభిషేకం చేసుకోవడం, ఈ వేదిక చేసుకున్నటువంటి పుణ్యం. అనిర్వచనమైనటువంటి కళాశ్రమ చేస్తూ జాతిలో ఎంతోమంది శిష్యులను
ఈ కళాత్మకమైనటువంటి కళాకారులుగా తయారు చేసి జాతికి అంకితం చేస్తున్నటువంటి ఒక గొప్ప నాట్య మయూరి మా సుగురు మంజుల గారు. వారికి మనందరూ కరతాళధ్వనుల ద్వారా ఆశీర్వచనం తెలియజేయాలని కోరుతున్నాను. ఈరోజు అంత సులభం కాదు ఒక కళాకారుని చేయడం. ఒక మానవ జన్మ 84 లక్షల జీవరాశుల్లో అత్యుత్తమైనటువంటిది మానవ జన్మ. అలాంటి మానవ జన్మని భగవంతుడు స్పెషల్గా డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తారు ఈ భూమి మీదకి. అలా డైరెక్ట్గా సెలెక్ట్ చేసిన మనిషికి ఒక కళ అనే దాన్ని ప్రసాదిస్తే ఆ కళాకారుడు ఇంకా ఉత్తమమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వాడు. When you have more power, you have responsibility to protect our world, our nature. అటువంటి భావంతో 25 సంవత్సరాలుగా నాకు తెలిసి 25 సంవత్సరాలుగా అకుంఠితమైనటువంటి అక్షర వ్యవసాయం చేస్తూ సస్యాన్ని పండించి మనకు అందించినటువంటి ప్రతి ఒక్క విలువలను కూడా ప్రేమగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా జనపదంగా జానపదంగా జన హృదయాలను సాక్షాత్తుగా నిలిచిపోయినటువంటి అక్షర సరస్వతి స్వరూపము మన జయరాజన్న గారు. వారికి కరతాళధ్వనులతో మనం చెప్తున్నాం. ఇలాంటి మహామనిషిని ఒక పక్షి యొక్క ఆవేదనను కూడా చూడగలరు, ఒక వ్యక్తి ఆవేదనను చూడగలరు, ఆవేశాన్ని నింపగలరు, ఒక సృజనాత్మకమైనటువంటి సామ్రాజ్యాన్ని వారు అక్షరంతోనే సాధించగలరు. అటువంటి ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి జయరాజన్న గారి వేదికము ఉన్నటువంటి ఈ వేదికను పంచుకోవడము మాకు నిజంగా ఆ లక్ష్మీనారసింహస్వామి వారు ప్రసాదించిన మహావరంగా మేము భావిస్తున్నాం ఈరోజు. కాకపోతే విధాత తలుపున విరచించినది ప్రభవించినది అనాది జీవనమేనమంటూ ఓంకారాన్ని మొట్టమొదటిగా రాసి విశ్వనాథ జటాజూట లబ్ధమైనటువంటి శశి సిరి వెన్నెల మన సిరివెన్నెల. విశ్వనాథాన్వేషిత లబ్ధ శశి సిరివెన్నెల మన సిరివెన్నెల. ఆయన కలం తిమిర సంహార కరవాలం, ఆయన యోచనం సృజనాత్మకతం, వారి మార్గం సనాతనం, వారు జాతికి అంకితం. వారికి ఇది నా అక్షర నీరాజనం. సిరివెన్నెల గారి వైభవం ఒక ఆడపడుచు సంసారాన్ని నిలబెడుతుంది. అమ్మా ఏం చేసుకుంటావు సౌభాగ్యాన్ని నమ్ముకొని డబ్బును సంపాదించుకొని ప్రశ్న వేసి ఇలా కాదు తప్పు కాదు నీ సంసారాన్ని నువ్వు చక్కదిద్దుకొని చెప్పారు శుభలగ్నంలో. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడిగేసినావా అని ఒక అన్నలాగా, ఒక అమ్మలాగా, ఒక తండ్రిలాగా. అదేవిధంగా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అనే సాహితీ శంఖాన్ని పూరించారు. లలిత ప్రియకమలం అన్నారు. లలిత ప్రియకమలం వీరేసినవి. అద్భుతమైనటువంటి స్వర విన్యాసం. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిని అని చెప్పారు. మీ యొక్క మన పిల్లలకి మనకి మన మనస్సులో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అలాంటి ఆత్మవిశ్వాస ప్రేరణతో మేము ఒక ఆర్టికల్ రాశాము. అనంతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో చీకటిని తింటానంటుంది తణుకుల మినుకుల మినుగురు పురుగు. అనంతమైన ఆత్మవిశ్వాసంతో చీకటిని తింటానంటుంది తణుకుల మినుకుల మినుగురు పురుగు. తిమింగళానికి ఉందా బ్రదరు మినుగుల పురుగులుగా మెరిసే పవరు. తిమింగళానికి ఉందా బ్రదరు మినుగుల పురుగుల మెరిసే పవరు. మన లోపల ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి మనిషి ఒక కారణ జన్ముడు, ప్రతి జీవి ఒక కారణ జన్మ. మనందరము కూడా ఏదో ఒకటి లోకానికి అందించాలి, అలా అంకితమైపోవాలి. ఇలా సిరివెన్నెలగా చిరకాలం చిరంజీవిగా నిలిచిపోవాలని ఆశిస్తూ తదుపరి మన జయరాజన్న గారి యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహ వాసనాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీమతి మంజుల గారు ఆ ప్రేమతోటి మమ్మల్ని ఇక్కడికి పిలవటం, ఈ వేదిక మీద మహామహులు అనేక మంది ఉండటం, అది సీతారామ శాస్త్రి గారి స్మరించుకోవటం,
నిజంగా ఈ జన్మకు మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. జీవితం ప్రకృతి ఎవరికీ ఉత్తరమే ఇవ్వదు. వారి వారి బాధ్యతలతోటి వాళ్ళని ఇక్కడికి పంపుతుంది. వినీలాకాశంలో అనేక గ్రహాలు ఉన్నాయి, కానీ ఏ గ్రహం మీద కూడా ఇలాంటి చెట్టు, పుట్ట, సముద్రం, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు ఎక్కడ కనపడవు. అది కనపడాలని ప్రయత్నం చేసినా కానీ ప్రయత్నం చేసిన ప్రతిసారి విఫలం అవుతున్నాం, కానీ ఎందుకో సక్సెస్ కాలేకపోయాం. కానీ నేలమ్మ ఏం చేసిందో అనేక మంది భావుకులని, అనేక మంది ఆధ్యాత్మిక మహానుభావులని కన్నది. అందుకని తల్లి మీద అనేక మంది తమ ప్రేమను ప్రకటించుకున్నారు. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోధాలిలో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలలో ఎన్ని పరిణామాలు జరిగితే ఈ అద్భుతమైన సృష్టి ప్రకృతి ఏర్పడిందో. కాబట్టి ఈ తల్లి యొక్క ఒక్కొక్క ప్రతి సృష్టిలో ఒక్కొక్కరిని ప్రజెంట్ చేయడంలో, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరిని ప్రజెంట్ చేస్తుంది. అలా సీతారామ శాస్త్రి గారు ఒక వెలుగు మన ముందు వెళ్ళిపోయారు. కవి మరణించాడు. జాసు అంటాడు కదా, రాజు మరణించే ఒక తార రాలిపోయే, కవియు మరణించే ఒక తార గగనమెక్కే, రాజు నివసించు రాతి శిలయందు సుఖమి జీవించు జనం నాలుగు. కవి ఎప్పుడు కూడా మరణించడు. ఏ కవి మరణించడు. ఈ ప్రపంచానికి మనం చాలా అనుకుంటాం, కానీ మనిషి తన తాత్వికతను, తన జ్ఞానాన్ని తప్ప ఇంకొకటి ఇచ్చిపోయేది ఏమైనా ఉండదు చెప్పండి. ఏంటి లేదు. అద్భుతమైన పాటల్ని మనకి ఇచ్చిపోయిన సీతారామ శాస్త్రి గారి గురించి స్మరించుకోవడం నిజంగా మనకు ఈరోజు జన్మ ధైర్యం. ఆయన ఒక్కొక్క పాట కదిలిస్తూ ఉంటుంది. ఆ ఆవేదన ఆయనను నేను హరివలిస్తున్నట్టు ఉంటాడు. నిగ్గదీస్తాడు ఈ సిగ్గులేని లోక అంటాడు. ఒంటరి జీవితాన్ని గురించి రాశాడు. ఎన్ని పాటలు ఎంత కేవలం పాటల్లో, సంగీతంలో 4 అక్షరాలు నింపడం కాదు ఆయన పని. అద్భుతమైన ఒక తాత్వికుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. తత్వం లేని పాట ఏది కూడా నిలబడదు ఇక్కడ. కాబట్టి ఒక మహానుభావుని స్మరించుకునే అవకాశం మనకు రావటం అనేది చాలా గొప్ప విషయం. నేనేముంది, నేను జనం బిడ్డను. గనిలో వనిలో కార్ఖానాల్లో గని గులాయిలలో పనిచేసే సింగరేణి కార్మికుడు తెలియదు. నేను చెట్టు పుట్ట రాయి రప్ప మీద రాసేవాడిని. ఒక చెట్టు మీద, ఒక పుట్ట మీద, ఆత్మీయ అనుబంధాల మీద రాసేవాడిని. కాబట్టి మనకు విధ్వంసం ఏదైతే ఉందో, ఇన్ని రోజులు సీతారామ శాస్త్రి ఏ ఆవేదన పడిపోయాడో ఆ ఆవేదన మన కళ్ళ ముందు ఇప్పటికీ అలానే ఉంది. ప్రకృతి ఎంత సృజనతోటి ఎంత అద్భుతమైన ఈ లోకాన్ని సృష్టించిందో అదంతా విధ్వంసం అయిపోతుంది. ప్రకృతి మనతో మాట్లాడుతుంది. సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, వినీల ఆకాశమే నా ప్రపంచం. ఒకనాడు దేశీయమానంగా పెరిగాను, కానీ ఈరోజు కలుషితమైపోయాను. నేను కట్టుకున్న ఓజోను చీరే చిరిగిపోయింది. నా కాళ్ళు గట్టి తప్పుతున్నాయి, నా చేతులు పనిచేయకున్నాయి, నా చెవులు మందగించాయి, నా చూపు తగ్గిపోయింది. ఇప్పుడు నా గురించి మాట్లాడటానికి ఒక కవి కావాలి అని ఒక సీతారామ శాస్త్రి కానించి ఈరోజు అనేక మంది కవులను సృష్టించింది. ప్రతి కవి చెప్తున్నాడు ప్రకృతిని కాపాడమని, కానీ మనం విధ్వంసానికి పాల్పడుతున్నాం. అంతిమంగా ఈరోజు చావు మన దగ్గరికి వస్తుంది. ఇప్పటికైనా ప్రకృతిని కాపాడుకుంటే మనం జీవనం కొనసాగించాలి. మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, ప్రకృతి మన అవసరాలను తీరుస్తుంది కానీ ఆశలను తీర్చలేదు అని. మహానుభావుడు మహాత్మా గాంధీ ఇంకో మాట అంటాడు, గౌతమ బుద్ధుడు ఇంకో మాట అంటాడు, బుద్ధ మనకు మనోజన్మ ఉన్నదా అని అంటే ఆయన ఉన్నది అని అంటాడు. ఎలా ఉన్నది అని అంటే మన పిల్లలే మనకు మనోజన్మ అంటారు.
ఎలా మన పిల్లలు మనకు మరో జన్మ అంటే చూడండి, మన లక్షణాలు 50% మన పిల్లలకు వస్తాయి. ఓ జేసుదాస్ గారి గొంతు జేసుదాస్ గారి పిల్లవాడికి వస్తుంది. కాబట్టి మనకు మరో జన్మ అంటే మన పిల్లలే. మన పిల్లలకు మనం ఆస్తులు అంతస్తులు కాదు, వాళ్ళు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారం 10 కాలాల పాటు జీవించే ఒక అవకాశం ఇచ్చిపోవడం అనేది చాలా అవసరం. కాబట్టి ప్రకృతిని ప్రేమించండి, ప్రజలను ప్రేమించండి. ఇలాంటి మహానుభావులు, తాత్వికులు, సీతారామ శాస్త్రి లాంటి మహానుభావులు అందించిన ఆ ఆశయాలను అందిపుచ్చుకోండి. ప్రకృతికి పరమిల్లి 10 కాలాల పాటు జీవించాలనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు చాలా ధన్యవాదాలు జయరాజన గారికి. అమృత మనస్కులు అమృతమంతా కలిసి ఒక కలంలో పోసి ఆ కళానికి ఒక మనసు ఇచ్చి ఆ మనసు ఒక గేయం రాస్తే ఆ గేయానికి ఒక రూపం వస్తే అది మన రాజన గారు, జయరాజ గారు. విధాత విధి ఇచ్చిన అమృత శిరాక్షరం సిరివెన్నెలగా మారి జన హృదయాలపైన చెరిగిపోయి పచ్చబొట్లు వేసి అక్షరానికి భావాన్ని ఇచ్చిందా, భావానికి అక్షరాన్ని ఇచ్చిందా, అది కేవలం సిరివెన్నెలకు మాత్రమే సాధ్యమైంది. ఇప్పుడు మన ప్రఖ్యాతమైనటువంటి దర్శకులు, స్ఫురద్రూపి, ప్రతిభాశాలి, అదేవిధంగా సంఘ సంస్కర్త, ఎంతో మందికి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన సత్యం గారిని మాట్లాడవలసినటువంటి. నమస్కారం. నేను డైరెక్ట్ చేస్తాను, మాట్లాడడం అంటే మాటలు కనబడుతున్నాయి. ఆ తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఆయన గురించి, ఆయన రచనల గురించి మాట్లాడడానికి దమ్ము ధైర్యం రెండు కలవండి. ఆ రెండు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకు ఆయనకి ఉన్న అనుకోవడం మాత్రం చెప్తాను. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా అమ్మాయి సత్య గారు వచ్చారు, కాఫీ ఆ చేతితో తినడానికి కూడా అనిపిస్తారు. ఆయన చాలా ట్రాన్స్పరెంట్ పర్సన్, మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడడం ఆయనకి తెలియదు. రైతు కలర్ రైతు అంటే తెలియదు. ఒక్కోసారి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాడు. మీరు నవ్వుతారు, ఆకలేసి శాస్త్రి గారి ఇంటికి వెళ్ళి కాఫీ తాగితే బాగుంటుంది అనిపించేది. ఒకప్పుడు అంత నమ్మకంతో లేదు. ఆయన చెప్పేవాడు, ఎప్పుడన్నా నమ్మకం చూసి అనేవాడు, కొంచెం టిఫిన్ పడతా నేను తింటాను, సత్య కూడా తింటాడు అనేవాడు. ఇకపోతే ఆయన పాటలు సాంగ్స్ గురించి కానీ ఆయన రాసినది కానీ అందరూ చెప్పారు. ప్రకృతిలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే పొడవుమని ఉంటాయి, కానీ ఒక పాట రాయడానికి ఆయన ఏంటంటే ఆ క్యారెక్టర్ ఏదైనా చెప్పి ఇదండి సిచ్యువేషన్ అంటే దాంట్లోకి పలకాయ ప్రవేశం చేసి ఆ పాట క్యారెక్టర్తో రమించి ఆ తర్వాత టోటల్గా అనుభూతి పొందిన తర్వాతే ఆయన పాట రాశారు. వెంటనే ఇచ్చేసేవాడు, 7 సార్లు వెంటనే ఇస్తారు. మేము అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఈ విషయం మీకు చెప్పాలి. అసిస్టెంట్ డైరెక్టర్లు వెళ్ళి రైటర్స్ దగ్గర పాటలు రాయించుకునేవాళ్ళు. సి నారాయణ రెడ్డి గారు, ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు, అలాగే సీతారామ శాస్త్రి గారు, వేటూరు గారు. దీంట్లో కొంతమంది నా సినిమాకి పాటలు కూడా రాశారు. ఆ పాట రాసినప్పుడు ఆయన ఏమనేవాడు అంటే, మీ వేటూరు గారు అయితే టక్కున రాసేవాడు, డబ్బులు ఇలా చూపిస్తే పాట వచ్చేది, ఆయన డబ్బులు కనిపిస్తే పాటలు ఏదైనా వచ్చేసి అన్నమాట. కానీ సీతారామ శాస్త్రి గారు అలాగంటే ఏంటి మిత్రమా సోదర ఇది సిచ్యువేషన్ చెప్పారండి డైరెక్టర్ గారు, ఇలా కావాలని అనుకుంటున్నారు కదా అంటే పాట చెప్తే మేము రాసేవాళ్ళం. సీతారామ శాస్త్రి గారు రాసిన తర్వాత అది పట్టుకెళ్ళేవాళ్ళం.
ఆయన మీరు చాలా ఫాస్ట్ చేస్తున్నారండి అంటే ఆయన వాడు లేదండి నేను ఫాస్ట్ కాదు, మీరు పగలు చెప్తారు సాయంకాలం నేను నిద్రపోతాను, మీరు నిద్రపోతారో చెప్పి నేను నైట్ అంతా మెలుగు ఉండి ఆ పాట పొద్దుట ఫినిష్ చేసి ఇస్తాను, అది విషయం. అలా ఈ కాంపిటీషన్ కదా, అందు గురించి ఆయన ఎప్పుడు రాత్రులు నిద్రపోయేవాడు, మొత్తం ఈ పాటలు వీటి మీద ఉండేవాడు. ఆ తర్వాత నేను మాకు ఎన్నో విషయాలు చెప్పాను. ఒక శవం ఎదురు పెడితే దాని కళ్ళలోకి చూడండి, భయపడి పారిపోతే పనిచేస్తుంది. ఇలా రాముడు, హరిశ్చంద్రుడు వీళ్ళందరూ ఎన్నో కష్టాలు పడ్డారు, కానీ ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకోకూడదు. ఇలాంటి విషయాలు అద్భుతం, మామూలు విషయాలు కాదు. ఆఖరిని ఒకసారి ఒక జిగీష అంటే స్ట్రాంగ్ విల్, దాని గురించి నేను ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాను. అది పెద్దదో ఇన్సిడెంట్ ఇక్కడ చెప్పడానికి చెప్తే ఆయనకి బాగా గుర్తుండిపోయింది. ఒకసారి చదివితే అది గుర్తుండిపోతాయి, ఒకసారి వింటే గుర్తుండిపోతాయి. సందర్భం ఒకసారి ఆఫ్టర్ 10 years నేను ఈ అసిస్టెంట్ డైరెక్టర్ అయింది, అంత డైరెక్టర్ అయ్యాను, ఇదైన తర్వాత ఒకసారి కనిపించాడు దూరంగా, నన్ను చూసినట్టున్నాడు ఆయన, నేను ఆయన చూడలేదు. జిగీషా అని పిలిచాడు. అంటే చూస్తే అంత గుర్తు ఆయనకి ఎందుకు పిలిచారో తెలుసా సత్య? జిగీష్ అంటే నువ్వు చెప్పిన ఇన్స్టిట్యూట్ నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇది అంతేకాకుండా ఆయన ఏమన్నాడంటే, మీకు జగమంతా కుటుంబం ఉన్నది అన్నది అందరికీ తెలుసు. మనిషి కూడా అదే అంత ట్రాన్స్పరెంట్గా ఉండేవాడు. ఉండడమే కాదు, అందరినీ సొంత మనుషులు. అది చాలామందికి కుదరదండి. ఎందుకంటే మన తమ్ముడికి ఏదైనా దెబ్బ అయితే, ఎవరికైనా దెబ్బ అయిందా అంటాం, తమ్ముడు దేవుడే అయ్యో ఏమైంది అంటాం, ఇంకా దగ్గర ఉంటే ఏడుస్తాం. కానీ ఎవరికి దెబ్బ అయినా, ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా అంత బాధపడేవాడు. ఆయన చాలా గొప్ప మనిషి. ఫైనల్గా ఏంటంటే ఆయన సార్ మీరు జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి కదా, నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, అయ్యా చాలు. ఆయనకి కూడా ఎన్నో కోరికలు ఉంటాయి. ఉంటే ఆయన ఏమన్నాడంటే, నాకు యువతతోటి కలవాలని ఉంది, వాళ్ళ మైండ్స్ బిజీ నాటాలని ఉంది అని అన్నారు. అది లాస్ట్ ఒకసారి మీ టైంలో ఒక 5 years బ్యాక్ కలిసినప్పుడు అలా చెప్పారు. ఆయన చాలా ధైర్యాన్ని ఇచ్చేవాడు. వెళ్ళి ఇక్కడికి వచ్చి మర్చిపోయాను, మామూలు కూర్చుని అయితే మాట్లాడతాను. ఇది మాట్లాడడం కన్నీళ్ళు తెప్పించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. దేవరాజు గారు అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఈ సభముఖంగా కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. అందెల రవిది పదముల పదమంజీరముల అవిధానము యద లయ శరీర అన్నట్టుగా నటరాజ దయాలబ్ధమైనటువంటి నాట్యాన్ని పుణికిపుచ్చుకొని ఎంతోమంది శిష్యులను తయారు చేస్తూ చిదంబర నటరాజ కళానిలయాన్ని స్థాపించినటువంటి వ్యవస్థాపకులు శ్రీ సుగురు మంజ గారిని వారి యొక్క భావోద్వేగాన్ని వేదికపై పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అడుగులు ఏమంటే ఇస్తానేమో కానీ అటు మేముందండి, పెద్ద మేధావులు మీరందరూ. నేను పిలవగానే మీరు రావడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇది నాకు చాలా అదృష్టం. మేము 6 మా కుటుంబంలో, మా అన్నయ్య, 4 అక్కజీలను, ఒక తమ్ముడు, అందరికీ లేని అదృష్టం నాకు వచ్చింది. చాలా ఫీల్ అవుతున్నాను. మీరందరూ నా గురువులకు సేవ చేసుకుంటున్నానే అనుకుంటాను. మా కుటుంబంలో నాకు మా అన్నయ్యకి చాలా కళ మీద చాలా ఉంది. అన్నయ్య ఆశీర్వచనం ఉంటారనుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన జయరాజ్ గారిని చాలా రోజులు చూడాలని నా కోరిక. అసలు ఈ రకంగా మీరు విన్నాను కూడా, మీరు ఎవరు పిలిచినా రారట. మీరు యూట్యూబ్ ఆన్ చేసి నేను చూసి
ఇలా ఉన్న ఏబిఎంలో మీకు ఇంటర్వ్యూ తీసుకున్నారు. నేను పిలుస్తా వస్తారా అని. నాకు కొంచెం మెడిటేషన్ చేసే అలవాటు ఉంది. ఆ మెడిటేషన్ మీ పేరు పెట్టుకున్నాను. ఓకే సార్. మీరు ఇందాక నటరాజ కళానిలయం నాకు తీసుకున్నారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సత్య గారు థ్యాంక్ యూ సార్. ఈ సహాయం శ్రీనివాస్ చేశాడు. థ్యాంక్ యూ శ్రీనివాస్. చాలా చేశాడు అబ్బాయి, నాకు నేను మర్చిపోలేను. అండ్ నాగరాజు గారు మా పాత గురువు గారు అనాలి. ఒక 5-6 ఏళ్ళ నుంచి పరిచయం. మళ్ళీ ఈ రకమే కాదు సార్, తను మా ఇంట్లో పూజ చేసేవారు మంచిగా, మా గురువు. ఆయన ప్లేసెస్ ఈ రకంగా తీసుకొచ్చాయి. రూపా మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని తినేసాను, ఇంకా మీరు వస్తారా మేడం వస్తారా అని. సరే రూపా మేడం వచ్చారు. థ్యాంక్ యూ సార్. మీరు కూడా పిలవగానే స్టేజ్ పైకి రావడం. నాది ఇది 20 సంవత్సరాల నుంచి కూచిపూడి అండి. నాది ప్రొఫెసర్ స్టూడెంట్ని. మొదటి సిల్వర్ జూబ్లీ ఇది వేదిక పేరు చేశారు. నా స్టూడెంట్స్ ఉన్నారు. ఇది కాకుండా నాన్న దీని పక్కకి అయితే మన మడుపు ట్రేడింగ్ కంపెనీ నాన్నది వెటర్నరీ డాక్టర్. లేదు ఇప్పుడు 50 years అయిందండి. ఇప్పుడు దేవరపల్లి రామచంద్ర గారు మా తాతగారు, ఆయన మనవరాలు. నేను నాన్న పేరు మీద ఒక చారిటీ ట్రస్ట్ కూడా పెట్టారు. చిన్న సేవ ఏదన్నా చేయగలను అనుకుంటున్నాను. నేను అడుగు చేస్తున్నాను. మీ అందరి బ్లెషెస్ నా స్టూడెంట్స్కి, నా అకాడమీకి, నా చారిటీకి ఉంటుందని నేను అనుకున్నాను. ఆయన ఉండాలి. గురువులది బ్లెషెస్ ఏం చేయలేను నేను చాలా నమ్ముతాను గురువులకి. ఇక్కడ వచ్చిన ధనరాజు గారికి, ధనంజయ్ గారికి, స్వప్న అండ్ శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చాలా హెల్ప్ చేస్తావు నాకు. ఏవి చాలా బాగా చేస్తావు. చాలా కష్టపడ్డాడండి అబ్బాయి చేయడానికి. రాత్రి 3 అయింది కదా పడుకునేసరికి. నా అకాడమీ గురించి ఇలా వచ్చారంటే అది నా అదృష్టం. తనకు ఇవ్వలేదు ఈ ప్రోగ్రామ్ గురించి చేశారు. యాక్చువల్గా చాలా హ్యాపీగా ఏమి ఆశించకుండా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇంతకంటే నేను మాట్లాడలేదు. మెసేజ్ ఇవ్వండి. ఆకలిన్న వారికి ఆ భగవంతుడు ఒక్కోసారి ఒక్కో రూపంలో వచ్చి కడపనుకుంటాడు. అదేవిధంగా ఎంతో మంది అభాగ్యులకు అమ్మగా, దిక్కులేని వాళ్ళకి పెద్ద దిక్కుగా రాజకీయంలో ప్రవేశించి ఎన్నో బడుగు వర్గాలకు ఆశాజ్యోతిగా ఈ రూపారెడ్డి గారు మన ముందుకు ఈ వేదిక పైన పంచుకోవడం నాకు ఇష్టం. వారి యొక్క భావాన్ని వారి మాటల ద్వారా విన్నాం. వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే వేదికకి అలంకారం తీసుకొని వచ్చి మాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మంజుల గారికి, అలాగే ముందు కూర్చున్న ప్రేక్షకులకి, అలాగే శ్రీనివాస్ గారికి, అలాగే పాటలతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు మాకు ఎంతో వినసొంపుగా మాకు వినిపించి ఇవాళ మళ్ళీ మర్చిపోని జ్ఞాపకాలుగా ఈ దినమున మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒక మనిషి పుట్టడం ఎంతనో మరణించడం అంతే. ఆ పుట్టుక వెనుక మరణించడం వెనుక మధ్యలో ఏం జరిగింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 1955లో ఆయన మే 20న జన్మించారు. అలాగే మనము మర్చిపోలేని రోజు, అందరికీ ఎంతో బాధను మిగిల్చిన రోజు నవంబర్ 30, 2021. అయినా సరే ఆయనని ఇవాళ మనం అందరం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము, ఎందుకు స్మరించుకుంటున్నాము అనేది ఇవాళ ఇక్కడ ఒక ముఖ్య అంశం. ఎందుకు అంటే ఆయన ఒక కవి ద్వారా ఎన్నో మంచి అంశాలను, మనకు ప్రేమను, బాధను, కుటుంబము, అన్న తమ్ముళ్ళు, యుద్ధాల గురించి అన్నీ ఏ విధంగా ఉంటాయో అనేది ఆయన పాటల ద్వారా సమాజానికి, ఆయన అన్ని వర్గాలను అన్ని రకాలలో ఆయన పాటల ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. అలాగే ఆయన కష్ట సుఖాలను, అన్నిటిని మనుషులు అనుభవించే కష్ట సుఖాలను గురించి కూడా ఎంతో మంచిగా వివరించడం జరిగింది. ఇవాళ సార్ గారు మాట్లాడారు, ఆకలేస్తే
ఎవరు గుర్తొచ్చారు అని చెప్తే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గుర్తొచ్చారు అని చెప్పారు. నిజంగా ఎంత గొప్ప మనిషి అయితే ఆయనని వాళ్ళు మనమందరం ఈ వేదిక పైన స్మరించుకుంటాం. నేను ఒకటే చెప్తాను సమాజానికి, ఎవరైనా సరే మన దగ్గరికి ఆపదతో వచ్చినప్పుడు, ఆకలితో వచ్చినప్పుడు వారిని లేదు అనకుండా, కాదు అనకుండా, వారి ఆపదలను ఏమున్నాయో, వారికి ఏ అవసరం ఉందో మన ద్వారా సాయం కాకపోయినా, మనం చెయ్యలేకపోయినా, మనకు ఎంతో మందితో సమాజంలో ఎన్నో పరిచయాలు ఉంటాయి. ఏదో విధంగా అయినా సరే వారికి వాళ్ళ ఆకలిని తీర్చే మార్గాన్ని మనం చూసుకొని వాళ్ళకి తీర్చాలని చెప్పి నేను అనుకుంటాను. ఖచ్చితంగా ఆ సాయం అనేది మనం చేయాలి, వాళ్ళని వెంటనే పంపించొద్దని నేను అనుకుంటాను. ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేయాలి, వాళ్ళకి అందే విధంగా మనం చేయాలి. ఆ తర్వాత అయ్యిందా లేదా భగవంతుని ఆశీస్సులు కూడా మనకు ఉండాలి, అదృష్టం కూడా మనకు ఉండాలి. కష్టపడితే దక్కేది లేదు, కష్టపడితే మనకి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మనం పాజిటివ్గా ఆలోచించి సమాజంలో ఎంతో మంది మనకు అవకాశాల కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. నిజంగా నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా నేను ఆ టైంకి సాయం చేయలేకపోయినా సరే వాళ్ళ నంబర్ వాళ్ళని నోట్ చేసుకొని వీళ్ళకి ఏ విధంగా నేను ఏ రకంగా హెల్ప్ చేయగలుగుతా, ఎవరిని కాంటాక్ట్ చేసి వీళ్ళకి ఏం చేయగలుగుతా అనేది నేను రాసుకొని మరీ ఖచ్చితంగా ఏదో ఆ టైంలో బిజీ ఉన్నా సరే ఏదో ఒక టైంలో నేను ఖచ్చితంగా వాళ్ళకి ఆ మార్గాన్ని చూపించి వాళ్ళకి ఖచ్చితంగా నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను. నిజంగా ఇవాళ ఇంత పెద్ద మనిషిని మనము మాట్లాడే అర్హత కూడా నాకు లేదనిపిస్తే, నేను చాలా చిన్నదాన్ని అయినా సరే ఇవాళ ఆయన అంత గొప్ప స్థాయికి ఎదిగిందంటే ఎంతో మంచి విషయాలు, ఎంతో మందిని ప్రేమ, ఎంతో మందికి ఆప్యాయత, మనసులో ఏది లేకుండా మాట్లాడతారు. ఎందుకంటే మేమైతే ఆయనని అంత పెద్ద మనిషి మేము కలవలేకపోయినాము, కానీ కలిసిన వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులని నేను అనుకుంటాను. అట్లాంటి అదృష్టాన్ని పంచుకున్న వ్యక్తులని ఇవాళ నేను కలిసినందుకు నేను ఈ జన్మకి ఎంత అదృష్టాన్ని, మీరు ఎంతో మంచి చేస్తున్నా నాకు ఈ అవకాశం రాలేదనిపిస్తుంది. అందుకే నేను కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఇక్కడ వేదికపై కూర్చున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు. 24 క్రాఫ్ట్స్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ శ్రీ కార్తిక్ రెడ్డి గారిని వారి యొక్క భావాన్ని వారి మాట్లాడారు. స్టేజీ పైన ఉన్న పెద్దలందరికీ, స్టేజీ కింద ఉన్న అభిమానులకి మరియు అందరినీ ఆదరిస్తూ కళాకారుడికి నేనైతే నా దగ్గరికి నాకు ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నాకు చిన్నదే 2020 సంవత్సరంలో తనకల భరణి గారి ఇంటి దగ్గర నేను ఒక స్టోరీ మీద నేను ఇంకొక మిత్రుడు కోప్రొడ్యూసర్ ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు తనకల భరణి గారి ఇంటి దగ్గర ఉన్నారు. ఓన్లీ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత సినిమా చేస్తున్నాం సార్ అని. ఇది చాలా పెద్ద ఖర్చు కదా సినిమా అంటే, మీ వెనుక ఉన్నది ఏంటి, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఫస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత సార్ ఇది పరిస్థితి అని చెప్పేసి మా దగ్గర ఉన్న రైటరు ఆ స్క్రిప్ట్ ఒకసారి చూపెడితే వెంబడి తీసుకొని వాటికి డెడ్ లైన్ చేసేసి, సార్ నాకు కొత్తని నాకు తెలియదు అంటే ఇట్లా కొట్టేసి టైం ఉంటే ఇంటికి రా నేను నేర్పుతాను అని అంటే, సార్ నేను రేపటి నుండి వస్తాను సార్, టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటాను సార్ అని అంటే ఒకటే మాట అన్నాడు, కళ నేర్చుకునేవాడికి ఎప్పటికీ చావు లేదు, కళను నేర్పేవాడికి ఎప్పటికీ చావు లేదు. కళను నేర్చుకొని నువ్వు ఒక స్థాయికి వచ్చిన తర్వాత నీ ప్రాణము మట్టిలో కలుస్తుంది, కానీ ప్రజల మధ్య నీ పాట, నీ రచన, నీ డైరెక్షన్ అన్ని రకాలుగా ఒక నటన, ఒక గురువుగా అన్ని రకాల విద్య నేర్చిన వాడు ఈ సమాజంలో ఎప్పటికీ బతుకుంటాడని ఒక డైలాగ్ చెప్పాడు. నా జీవితంలో ఇప్పటికి కూడా ఎదురు నేను చెప్పాలని. మాకు వాస్తవంగా మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు కావచ్చు, వివిధ రంగాల్లో మేడం గారు నాట్య గురువుగా ఆమె చేతుల మీదుగా ఎంతమంది శిష్యులను తయారు చేసిందో మేడంకు కౌంటింగ్ ఉందో లేదో తెలియదు. అన్నగారి దగ్గర సింగర్ కనుక నాకు తెలిసి అన్నగారికి దగ్గర నా మిత్రుడు కొంకాల శంకర్ వారిగల్ రైటర్ ఉంటే మన కరోనా టైంలో చనిపోయాడు. మేము ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు జయశంకర్ సార్ వాళ్ళది ఒక మామూలుగా ఒక సాంగ్ రాసుకుంటూ
చేసిన తర్వాత ఈ లైన్ అని చెప్పిన తర్వాత ఇక మనకు కూడా ఈ లైన్స్ అన్నీ చెప్పిందంటే కరెక్టే అయిన తర్వాత అంటే ఒక కళాకారుడు ఏ రంగంలో ఉన్న కళాకారుడైనా నిజంగా ప్లీజ్ రిక్వెస్ట్ ఇస్ ఆల్ టు ద పబ్లిక్ లో ఉన్న ప్రతి ఒక్క తండ్రికి ప్రతి ఒక్క తల్లికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తే ఎప్పుడైనా ఏ స్టేజ్ మీద ఉన్నా నీ కొడుకు ఒక రంగానికి పోతా ఉంటే ఆ రంగంలో ఎన్ని ఆటుపోట్లు ఉంటా ఉన్నాయి, ఆటుపోట్లను చూసి తల్లిదండ్రులు ఎప్పుడు భయపడకూడదు. ఆ ఆటుపోట్లను ఎదుర్కొన్న వాడే ఒక పెద్ద గొప్ప వ్యక్తి అవుతాడు. సీతారామ శాస్త్రి గారు మాతో అన్నప్పుడు లాస్ట్ మేము ఒకటే మాకు అది బాగా గుర్తు. ఆ రైటర్ రాసిన తర్వాత ఆ పిల్లోడు ఇప్పటికి కూడా ఉన్నాడు, కరీంనగర్ అబ్బాయి. ఆ అబ్బాయికి ఇచ్చిన గిఫ్ట్ ఆ పిల్లోడు ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకొని దాస్తున్నది ఏంటంటే ఒక పత్తి పెన్ను. అంటే ఎక్కడ మనకు అన్న మీకు తెలుసు కదా, ఇంకు పెన్ను ఇస్తే ఆ ఇంకు పెన్ను ఇప్పటికి కూడా దేవుడి దగ్గర పెట్టుకున్న ఆ వ్యక్తి ఏమంటే ఒక పాట విన్నట్లా మా గురువు గారు లేరు, గురువు గారు ఇచ్చిపోయిన పెన్ను పాటలు ఉన్నాయి, ఆ పాటలు నేను సంతోషపడలేను కానీ మా గురువు ఇచ్చిన ఈ గిఫ్ట్ నా పెన్ను. అంటే ఇప్పుడు కళారంగంలో మేడం గారు అవార్డు ఇస్తా ఉన్న టైంలో కూడా నేను ఒకటి చెప్తాను, అవార్డు తీసుకునే చిన్నారులకు కూడా ఒకటే చెప్తాను, మేడం గారు వివిధ రంగాల వరకు అవార్డు ఇవ్వచ్చు, వివిధ రంగాల వరకు అవార్డు ఇవ్వచ్చు. మా శ్రీనివాస్ గారు వివిధ రంగాల షూటింగ్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ఆ వీడియో చేసి ఆ వీడియో అవార్డు ఇచ్చిన టైంలో అవార్డు ఇచ్చిన వాళ్ళు కూడా మధ్యలో లేకుండా ఆ అవార్డు కోల్పోయేటప్పుడు మీరు మీ అవార్డు తీసుకున్న తర్వాత కూడా మీరు కూడా లేకపోతే మీ ముని మనవళ్ళు వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అలానా మేడం మా వాళ్ళకి ఇచ్చిందని ఆ స్థాయిని ఎప్పటికీ చిరకాలంలో గుర్తుంచుకునేది. మనం చేసే సేవను ఎప్పుడు మర్చిపోకూడదు. ఇవాళ SBS ఎంటర్టైన్మెంట్స్ అనే ఛానల్ ఎన్ని కష్ట నష్టాలతో ఈ స్థాయికి వచ్చిందో కూడా మాకు తెలుసు. అంటే కష్ట నష్టాలు అంటే ఆర్థికంగా ఇబ్బంది పడేది కాదు. అంటే ఒక పని చేయాలంటే ఆ ఛానల్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా పని చేయాలంటే, ఎందుకంటే మేము దగ్గర నుండి చూస్తూ ఉన్నాం కాబట్టి, మా వదిన గారు రూపా వదిన గారు కానీ అందరం కళ్ళతో చూస్తున్నాం కాబట్టి, మేడం గారు మాతో మొన్న మేడం వాళ్ళది ఒక ప్రోగ్రాం జరిగింది, ఇదే దాంట్లో అనుకుంటా. ప్రోగ్రాం అయిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నేనే శ్రీనివాస్ దగ్గర, ఏం శ్రీనివాస్ ఏం సంగతి అంటే, మేడంకు టైం ఇచ్చిన నేను చేయకపోతే ఇంకొకసారి మేడం నా మీద తప్పుగా అనుకుంటుంది, నేను 100% చేయాలంటే అన్నం తిన్నామంటే 10 నిమిషాలు ఆగి తింటానని పళ్ళం అక్కడ పెట్టుకున్నట్టు వస్తూనే ఉన్నాడు. అయ్యా ఏం చేయాలంటే అంటే, నేను టైం ఇచ్చిన టైం మిస్ అయితే మళ్ళీ ఇంకొకసారి నన్ను ఇన్వైట్ చేయరు అని ఒక మంచి గుణంతో. అంటే చాలా మందిని అభిమానించడం చాలా కష్టం. పాటలు రాసినా ఏం చేసినా ఒకరిని అభిమానించాలి, ఒకరిని గుండెలో పెట్టుకోవాలి, ఒకరిని ఆదరించాలి అంటే చాలా కష్టమైనది. అంటే మన మనుషుల జీవితం ఎటువంటిది అంటే, జంతు జీవితాలు పుట్టిగా ఒక జంతువుని ఇంకో జంతువు అర్థం చేసుకుంటుందని మనిషి జీవితాన్ని ఇంకో మనిషి అర్థం చేసుకోలేని శక్తులకు ఈ యొక్క తరం ఇప్పుడున్న సమాజం ఉంది. ఆ సమాజం ఈ తరం ఎందుకుందంటే పక్కన మిత్రులతో ఫ్రెండ్షిప్ చేస్తారు కానీ వారి హావభావాలే కానీ గుర్తించలేని ఒక స్థాయిలో మనం మానవ జీవితం ఉంది. కాబట్టి మానవులంతా కూడా ఒకటే. సిరివేముల సీతారామ శాస్త్రి గారు చాలా మందికి చాలా చేసిన ఏంటంటే ఒక పాట రూపకంగా మనిషి మన మధ్యలో లేకుండా ఆయన పాడిన పాటలు మన చెవును మన యొక్క గుణాన్ని మన సమాజానికి అందించి ఒక ఉన్నత స్థాయికి వచ్చినా కానీ మన మధ్యలో లేనందుకు మనం బాధపడాలి. అదేవిధంగా మేడం గారు చేసేది కానీ మా వదిన గారు కానీ మిత్రుడు నాకు డైరెక్టర్ గారు దగ్గర ఉంటారు, అన్న కూడా కొంచెం నా మిత్రుడు 108 వెంకట గారితో కొంచెం పరిచయం ఉంటే మధ్యలో గ్యాప్ వచ్చింది అన్నకి. అందరికీ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా మేడంను ఎప్పటికీ ప్రోత్సహిస్తూ మా SBS ఎంటర్టైన్మెంట్ను ప్రోత్సహించే వాళ్ళందరినీ కూడా మేము మనసులో గుర్తుపెట్టుకొని మా వల్ల అయిన సాయం కూడా మేడంకి అందిస్తామని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఎన్నో రోజుల నుండి రూపకల్పన చేసి తన సేవను అందించి మన ముందు చక్కని ఏమేమి అందించారు మనం ఇంతవరకు చూశాము. ఇంత పనిచేసినటువంటి మన SBS ఛానల్ తుమ్మిశెట్టి శ్రీనివాస్ గారికి మన చిదంబర నటరాజ కళానిలయం తరఫున చిన్న సత్కారంతో అందజేస్తా కోరుతున్నాము.
తుమ్మిశెట్టి శ్రీనివాస్ గారు సభాముఖంగా మీ అందరి కరతాళతో ఆహ్వానిస్తున్నాం. ఇంతకుముందు మనం చక్కని సిరివెన్నెల గారి ఏబీని చూసాము. ఆ రూపకల్పన, నివాళులు, అదేవిధంగా పెద్దల ఆశీర్వచనాలు తన ఏబీ ద్వారా మనకు కన్నులకు కట్టినట్టుగా కనువిందు చేస్తూ మనకు అర్థమయ్యే రీతిగా అందించినటువంటి చిదంబరం నటరాజ కళాలయం ఫౌండర్ శ్రీమతి మంజుల గారు ఇతర మీదుగా చాలా సత్కరించి ఉన్నారు. అదేవిధంగా ఎస్సీఎస్ ఛానల్ శ్రీనివాస్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. రావాలి. ఎస్సీఎస్ ఛానల్ శ్రీనివాస్ గారు. ఒకసారిగా అందరూ తప్పలతో ఎస్పీఎస్ ఛానల్ అధినేత శ్రీనివాస్ గారికి మన చిదంబరం నటరాజ కళాలయం ద్వారా శాఖతో సత్కరించి మేమతో స్వీకరిస్తున్నాం. అదేవిధంగా ఎంతో టైంగా మీరు ఎదురు చూస్తున్న పురస్కారాలు సిరివెన్నెల గారి పద్మశ్రీ సిరివెన్నెల శ్రీనివాసరావు గారి అక్షర నివాళితో సమర్పించిన స్వర నీరాజం అనే కార్యక్రమాన్ని చిదంబరం నటరాజ కళానిలయం నిర్వాహకురాలు శ్రీమతి మంజుల గారికి ప్రముఖులు, పెద్దలు, కవులు, గాయకులు అందరూ కలిసి ఆశీర్వచనాలు అందించవలసిందిగా కోరుతున్నాం. అయం మూర్ధా పరమేశ్వరాముక్తముశ్లోకోస్తు శతమానం భవతి మనోవాంఛావసిద్ధిరస్తు శాఖోపశాఖేన ఏతత్ సంస్థా అచంచలేన విస్తారయోగ్యతా సిద్ధిరస్తు అఖండ యశస్వీ భవ. మీరందరూ కూడా తథాస్తు 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 అనండి. తథాస్తు తథాస్తు తథాస్తు. చిదంబరం నటరాజ కళానిలయం ద్వారా 25 సంవత్సరాలు నృత్య కళాకారుడిగా పేరు తెచ్చుకుంటూ ఇదే సభలో 20 సంవత్సరాల పురస్కారాన్ని భాగంతో పురస్కరించుకొని ఈరోజు మన స్వర నీరాజనం అనే కార్యక్రమంతో సిరివెన్నెల కార్యక్రమంతో ముందుకొచ్చారు శ్రీమతి మంజుల గారు. ఇప్పుడు అవార్డుల కార్యక్రమం. డాక్టర్ కృష్ణ సాయి గారు, కూచిపూడి డాన్సర్, ఆన్లైన్ అకాడమీ వనమాలి అండ్ డాక్టర్ కృష్ణ సాయి గారు. రచయిత, పత్రికా విలేకరి, తెలుగు పండిత్ శ్రీ వాసవి వెంకటయ్య గారు. యాంకర్, సంఘ సేవకురాలు, జూనియర్ రాగినిగా పేరెత్తుకున్నది. ఈ మధ్యనే డాక్టరేట్ పట్టాలు కూడా తన సొంతం చేసుకుంది శ్రీ డాక్టర్ శారదా గారు. స్వర నీరాజనం సిరివెన్నెల సీతారామ శాస్త్రి పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా శాలువాతో సత్కరించి పురస్కారాన్ని అందివలసిందిగా కోరుతున్నాము. సభ్యులంతా పురస్కారాలు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. సంఘ సేవకురాలు, యాంకర్, డాక్టరేట్ శ్రీ శారదా గారు, అదేవిధంగా
యాంకర్ మూవీ ఆర్టిస్ట్ గౌరవైన శ్రీ హమీద్ గారు. నెక్స్ట్ యాంకర్ మూవీ ఆర్టిస్ట్ గౌరవైన శ్రీ హమీద్ గారు. నెక్స్ట్ సింగర్ శ్రీ హరి శ్రీనివాస్ రెడ్డి గారు. సింగర్ శ్రీ హరి శ్రీనివాస్ రెడ్డి గారు. నెక్స్ట్ డైరెక్టర్ అండ్ మూవీ ఆర్టిస్ట్ శ్రీ సిహెచ్ రాజవేంకట సత్య గారు. సిహెచ్ రాజవేంకట సత్య గారు డైరెక్టర్ అండ్ మూవీ ఆర్టిస్ట్. స్వరనీరాజనం శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి గారి చిదంబరం నటరాజ కళానిలయం ద్వారా శాల్వాతో సత్కరించి పురస్కారాన్ని అందజేస్తున్నా కూర్చున్నాం. నెక్స్ట్ సంఘ సేవకురాలు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి రేణుక గారు చిదంబరం నటరాజ కళానిలయం స్వర నీరాజనం శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి పురస్కారాన్ని అందుకుంటూ కోరుతున్నాం. సంఘ సేవకురాలు రేణుక గారు. నెక్స్ట్ భైరవ శర్మ గారు రైటర్ అండ్ సింగర్ ఆల్సో. దీనికి అవసరంగా ఉన్నట్టు అది ఆర్డినరీలో తీస్తారా? నేను సెట్ చేస్తా చూడు, మొత్తం సెట్టింగ్ అయిపోతుంది. ఓకే సార్, అవుతుంది సార్. ఇంటి ఫోటోలు ఏమి చెప్పబోతుంది వీడియో వచ్చింది. అది ఇంకో బ్యాటరీ మూవీ ఆర్టిస్ట్ శ్రీ జయప్రకాష్ గారు. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ గారి సినిమాతో పరిచయమైనటువంటి మూవీ ఆర్టిస్ట్ శ్రీ భానుప్రసాద్ గారు. సమయాపాలనను అనుసరించి మనం అవార్డు కార్యక్రమంలో పాల్గొల్సిగా కూర్చున్నాము. తొందరగా అవార్డు ఇవ్వాలి. మూవీ ఆర్టిస్ట్ శ్రీ భానుప్రసాద్ గారు.
నెక్స్ట్ మూవీ ఆర్టిస్ట్ శ్రీ తమన్నా సింగ్ గారు. మూవీ ఆర్టిస్ట్ శ్రీ తమన్నా సింగ్ గారు. రచయిత సంఘ సేవకులు శ్రీ వి రామిరెడ్డి గారు. రచయిత సంఘ సేవకులు శ్రీ వి రామిరెడ్డి గారు. స్వర నీరాజనం చిదంబర నటరాజ కళానిలయం ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో శ్రీమతి మంజుల గారి చిత్రమీదిగా, ప్రముఖ కవి వాగ్గేయకారుడు జయరాజు గారి చిత్రమీదిగా, కార్తికేరెడ్డి గారు, నరసింహస్వామి ఉపాసకులు సిఎన్ రెడ్డి గారు, రచయిత సంఘ సేవకురాలు బి వెంకట్ గారు, శ్రీ బి వెంకట్ గారు, రచయిత సంఘ సేవకులు శ్రీ బి వెంకట్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. స్వర నీరాజనం శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రచయిత సంఘ సేవకురాలు శ్రీ యు కృష్ణారెడ్డి గారు, శ్రీ యు కృష్ణారెడ్డి గారు. రచయిత సంఘ సేవకులు శ్రీ యు కృష్ణారెడ్డి గారు తొందరగా రాకుండా కోరుతున్నాం సార్. చిదంబర నటరాజ కళానిలయం స్వరనీరాజనం శ్రీ యు కృష్ణారెడ్డి గారు. ద బెస్ట్ రైటర్, ద సోషల్ ఆర్గనైజర్, యాక్టివిటీస్లో అనే కార్యక్రమాల్లో పాల్గొన్న రచయిత, మంచి రచయిత, పత్రికా మూలంగా ఎన్నో కవితలు రాసి మంచి పేరు తెచ్చుకున్న శ్రీ టి సంజీవ్ గారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి వంటి ఎన్నో పత్రికల్లో తన కవితా గానాలు వినిపించినటువంటి రచయిత శ్రీ టి సంజీవ్ గారికి చిదంబర నటరాజ కళానిలయం శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి గారి పురస్కారాన్ని అందుకోబోతున్నాము. అదేవిధంగా సింగర్, గాయకుడు, ప్రముఖ గాయకుడు శ్రీ డాక్టర్ రాజు గారు. డాక్టర్ రాజు గారు మాయాదారి మాయాదారి అందమా అంటూ మన మనసును దోచుకున్నారు. నెక్స్ట్ రచయిత సంఘ సేవకులు శ్రీ నారాయణరావు గారు. రచయిత సంఘ సేవకులు శ్రీ నారాయణరావు గారు. సార్ ఈ కార్యక్రమం ప్రారంభం నుండి చాలా ఓపికతో కూర్చొని మనకు ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి చాలా కారణానికి ధన్యవాదాలు. సంఘ సేవకులు శ్రీ డాక్టర్ పి నారాయణ గారు.
సంఘ సేవకులు శ్రీ డాక్టర్ పి నారాయణ గారు, చిదంబర నటరాజ కళానిలయం, అక్షరక్షిపరి సిరివెన్నెల పాటల పూజలలో ప్రముఖుల సమక్షంలో శాలతో సత్కరించి మెమెంటోలో సత్కరించుగా కొడుతున్నాము. సంఘ సేవకులు డాక్టర్ పి నారాయణరావు గారు. అదేవిధంగా సంఘ సేవకులు శ్రీ పి నాగరాజు గారు, అనేక సంఘ సేవా కార్యక్రమంలో పాల్గొని తన వంతు బాధ్యతను స్వీకరించినటువంటి సంఘ సేవకులు శ్రీ పి నాగరాజు గారికి చిదంబర నటరాజ కళానిలయం ద్వారా చాలా సత్కరించి నిర్వహించబోతున్నాం. సంఘ సేవకులు మరియు గాయకులు నెక్స్ట్ రచయిత సంఘ సేవకురాలు శ్రీమతి అన్నపూర్ణ గారు. రచయిత సంఘ సేవకురాలు శ్రీమతి అన్నపూర్ణ గారిని స్వర నిరాధనం సిరివెన్నెల పాటల పూజలలో శాలతో సత్కరించి పురస్కారాన్ని అందవచ్చుగా కోరుతున్నాము. శ్రీమతి అన్నపూర్ణ గారు చేసి తలనే పడుతుంది. నెక్స్ట్ సింగర్ శ్రీ ధనుంజయ గారు రెడీ ఉన్నారు. సింగర్ శ్రీ ధనుంజయ గారు విహార తరపున విరచించినట్టు సిరివెన్నెల గీతాన్ని తన పాటలతో మైమరిపించినటువంటి ధనుంజయ గారికి శాలతో సత్కరించి సిరివెన్నెల పురస్కారాన్ని అందివలసిగా ప్రముఖులను కోరుతున్నారు. నెక్స్ట్ సింగర్ శ్రీ అంజలి గారు. సార్ ఇచ్చారు కదా, నాకు తెలిసి వాట్సాప్ చార్జ్ ఇచ్చావా? సరే సార్, నా నంబర్ ఇచ్చారు. గాయకురాలు శ్రీ అంజలి గారు. రెండు చూస్తే బాగా గుర్తుంది అంట. సింగర్ శ్రీ అంజలి గారు రాజుగా కోరుతున్నాము. కిటకిట తలుపులతో మన మనసులను తెలిసినటువంటి అదేవిధంగా గాయకుడు శ్రీ ఉదయ భాస్కర్ గారు. గాయకుడు శ్రీ ఉదయ భాస్కర్ గారు చిదంబర నటరాజ కళానిలయం పాటల సిరివెన్నెల పాటల పూజలలో శాలతో సత్కరించి పురస్కారాన్ని అందవలసిగా కోరుతున్నాము. శ్రీ ఉదయ భాస్కర్ గారు. కాయేషు దాసి హరణేషు మంత్రి అంటూ మన పాటలో మన మనసును దోచుకున్నాడు ఉదయ భాస్కరుడు. అదేవిధంగా తన గానంతో తన మాధుర్యంతో మన మనసులో దోచినటువంటి ప్రముఖ గాయని శ్రీమతి స్వప్నా కిరణ్ గారు. శ్రీమతి స్వప్నా కిరణ్ గారు. అదేవిధంగా సంఘ సేవకులు సింగర్ శ్రీ ఆర్ వెంకట్ గారు. వెంకట్ గారు చిలక ఏ తోడు లేక ఏ బొమ్మ ఉంటది నడక అంటూ తన పాటతో మన మనసు దోచినటువంటి
నెక్స్ట్ సంఘ సేవకులు ఆంజనేయులు గారు. సంఘ సేవా కార్యక్రమంలో అనేక కార్యక్రమంలో పాల్గొని తన వంతు బాధ్యతల నుండి స్వీకరించినటువంటి గౌరవులైన శ్రీ ఆంజనేయులు గారికి చిదంబర నటరాజ కళానిలయం స్వర నీరాజనం సిరివెన్నెల పాటల పూర్ణంలో సిరివెన్నెల పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. సంఘ సేవకులు గౌరవైన శ్రీ ఆంజనేయులు గారు. అదేవిధంగా సంఘ సేవకులు విశ్వేశ్వరయ్య గారు. అదేవిధంగా బి వెంకటేశ్వర్ గారు. డి సువర్ణ గారు. ఆదివారాలు పెట్టి సోమవారాలు మానేది షూటింగ్ రికార్డ్ అవుతుంది. అనేక సామాజిక సేవా కార్యక్రమంలో పనిచేసి రవిరాజు ఫౌండేషన్ బాలానగర్లో నడిపించండి జింకల వెంకటేశం గారు. గౌరవమైన శ్రీ జింకల వెంకటేశం గారిని స్వర నీరాజనం చిదంబర నటరాజ కళానిలయం సిరివెన్నెల సీతారామ శాస్త్రి పురస్కారాన్ని అందుబాటుగా కోరుతున్నాము. జి వెంకటేశ్వర గారు సామాజిక సేవా కార్యక్రమం. మన ముందు తమ చిరు చిరు గజ్జల పాదాలతో సవ్య అందలతో మన ముందు నృత్యం చేసినటువంటి కళాకారులు రాష్ట్రంగా కోరుతున్నాను. కోటి అనిల్ కుమార్ ఎస్ఆర్కే కళాక్షేత్రము, ఎం నిహారిక, ఎం తరుణి, జి తనిష్క. పిలిచిన వెంటనే మా ఈ కార్యక్రమానికి తమ పెద్ద మనసుతో విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని తమ మాటల ద్వారా పాటల ద్వారా మమ్మల్ని పలకరించి పులకరింపజేసిన పెద్దలకు, సామాజికవేత్తలకు, కవులకు, సంఘ సేవలకు, ఆధ్యాత్మికవేత్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కళాకారులు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్.